కాదని మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి 4 సంవత్సరాల అయిన సందర్భంలో 19వ తారీఖున 19/3/2020 వారం 1లో మెజార్టీ సభ్యులు చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకుని జిల్లా కలెక్టర్ గారు 16/4/2025 ఉదయం 10:30 గంటలకి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అవిశ్వాస తీర్మానం పైన సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్ తీసుకొని చేసిన ఉత్తర్వుల ప్రకారము ఈ రోజు మన సబ్ కలెక్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అయినటువంటి మౌర్య భరద్వాజ్ ఐఏఎస్ గారు మీటింగ్ కండక్ట్ చేశారు. ఈ మీటింగ్ కి 36 మంది సభ్యులు అటెండ్ అయ్యారు. మనకు 41 మంది వార్డు మెంబర్లు, 42 మంది కాను ఒక వ్యక్తి చనిపోయినందువల్ల 41 మంది వార్డు సభ్యులు, అలాగే 2 ఎక్స్టెన్షన్ మెంబర్లు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు కలుపుకొని 43 మంది అవుతారు. ఈ 43 మందిలో ఈ రోజు 36 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. ఒక 7 మంది మాత్రమే దూరంగా ఉన్నారు. ఈ వచ్చిన 36 మంది కూడా చైర్పర్సన్ పైన పెట్టినటువంటి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడము, 7 మంది దూరంగా ఉండడం వల్ల ఈ హాజరైన సభ్యులందరూ కూడా 36 మంది ఆమెకు వ్యతిరేకంగా ఓటేశారు. కాబట్టి అది ఓటింగ్ అనేది నెగ్గింది. కాబట్టి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ పైన ఓటింగ్ నెగ్గిందని మన ప్రెసిడెంట్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్, సబ్ కలెక్టర్ గారు అనౌన్స్ చేసేసి ఈరోజు సంవత్సరం ముగించి వెళ్ళిపోయారు. కాబట్టి చైర్పర్సన్ మీద చేసినటువంటి అవిశ్వాసము నెగ్గింది. కాబట్టి ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్, సిడిఎంఏ, కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ఎలక్షన్ కమిషన్ వారికి ఈ రోజే సమావేశం మినిట్స్ మేము పంపించేస్తాము. తదుపరి ఉన్నటువంటి వైస్ చైర్మన్ ఇద్దరిలో కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారము పక్క నుంచి ఒకరి పేరు ప్రతిపాదనలు వస్తాయి. వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ జరిగే వరకు యాక్టింగ్ చైర్పర్సన్ గా లేదంటే టెంపరీ చైర్పర్సన్ గా ఓటింగ్ జరిగే వరకు నడిపిస్తారు. అడ్మినిస్ట్రేషన్ ఎలాంటి ఇబ్బంది దాకా వాళ్ళ ద్వారా అడ్మిషన్ నడుస్తుంది. ఇది దీనికి సంబంధించిన సమాచారము. నా పేరు కృష్ణ, మున్సిపల్ కమిషనర్, ఆదూరు మున్సిపాలిటీ. అయ్యా, వాళ్ళకు పార్టీ విప్ ఏదైనా జారీ చేసి ఉంటే, వాళ్ళకి కాపీ ముట్టినట్లుంటే పార్టీ పరంగా వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే గైర్హాజరైంటారో పార్టీ విప్ తీసుకున్న తర్వాత ఎవరైతే విప్ జారీ చేసిందో అలాంటి వ్యక్తి ప్రెసిడెంట్ ఆఫీసర్ కి సమావేశం జరిగిన 3 రోజుల లోపల వాళ్ళు ఏదైనా వాళ్ళ మీద నోటీస్ ఇవ్వగలిగితే దానిపైన ప్రెసిడెంట్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసుకొని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.